మనం మనుషుల కంటే డబ్బునే ప్రేమిస్తున్నాము. మనం మనుషుల కంటే డబ్బునే ప్రేమిస్తున్నాము. ఇన్ ఇంగ్లీష్ వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. మనం అనగా వి. మనం అనగా వి. మనుషుల కంటే అనగా మోర్ దాన్ పీపుల్స్. మనుషుల కంటే అనగా మోర్ దాన్ పీపుల్స్. మనుషులు పీపుల్. మనుషులు పీపుల్. కంటే మోర్ దాన్. కంటే మోర్ దాన్. డబ్బు అనగా మనీ. డబ్బు అనగా మనీ. ప్రేమిస్తున్నాము అనగా ఆర్ లవ్వింగ్. ప్రేమిస్తున్నాము ఆర్ లవింగ్. మనం మనుషుల కంటే డబ్బునే ప్రేమిస్తున్నాము. వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. ఇన్ ఇంగ్లీష్ వి లవ్ మనీ మోర్ దాన్ పీపుల్స్. ఈరోజు పెద్ద ప్రమాదం జరిగింది. ఈ రోజు పెద్ద ప్రమాదం జరిగింది. గెస్ ఇన్ ఇంగ్లీష్. ఈరోజు పెద్ద ప్రమాదం జరిగింది అనే వాక్యానికి సరి అయిన తెలుగు సెంటెన్స్ని కామెంట్లలో తెలపండి. మా నాన్న మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు. మా నాన్న మమ్మల్ని చాలా ఆప్యాయంగా చూసుకుంటాడు. మై ఫాదర్ టేక్స్ కేర్ ఆఫ్ అస్ వెరీ అఫెక్షనేట్లీ. మై ఫాదర్ takes care of us very affectionately. మా నాన్న అనగా మై ఫాదర్. మా నాన్న అనగా మై ఫాదర్. మమ్మల్ని అనగా టు అస్. మమ్మల్ని అనగా టు అస్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్. ఆప్యాయంగా అనగా అఫెక్షనేట్లీ లేదా లవ్వింగ్లీ. ఆప్యాయంగా అఫెక్షనేట్లీ లేదా లవ్వింగ్లీ. చూసుకుంటాడు టేక్స్ కేర్ ఆఫ్. చూసుకుంటాడు ఇన్ ఇంగ్లీష్ టేక్స్ కేర్ ఆఫ్. మా నాన్న మమ్మల్ని ఆప్యాయంగా చూసుకుంటాడు. నాకు దూర ప్రయాణం చేయటం అంటే చాలా ఇష్టం. నాకు దూర ప్రయాణం చేయడం అంటే చాలా ఇష్టం. ఐ లైక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఎ లాట్. ఇన్ ఇంగ్లీష్ ఐ లైక్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ ఎ లాట్. నాకు అనగా టు మీ లేదా ఐ. నాకు అనగా టు మీ లేదా ఐ. దూరం అనగా ఫార్ లేదా లాంగ్ డిస్టెన్స్. దూరం అనగా ఫార్ లేదా లాంగ్ డిస్టెన్స్. ప్రయాణం అనగా ట్రావెల్ లేదా జర్నీ. ప్రయాణం అనగా ట్రావెల్ లేదా జర్నీ. చేయడం అనగా డూయింగ్. చేయడం అనగా డూయింగ్. అంటే అనగా మీన్స్. అంటే అనగా మీన్స్. చాలా అనగా వెరీ లేదా ఎలాట్. చాలా అనగా. మా పాఠశాల ఉపాధ్యాయులు చాలా మంచివారు. ఆర్ స్కూల్ టీచర్స్ ఆర్ వెరీ గుడ్. స్కూల్ టీచర్స్ ఆర్ వెరీ గుడ్. మా అనగా అవర్. మా అనగా అవర్. పాఠశాల అనగా స్కూల్. పాఠశాల అనగా స్కూల్. ఉపాధ్యాయులు అనగా టీచర్స్. ఉపాధ్యాయులు అనగా టీచర్స్. చాలా అనగా వెరీ. చాలా అనగా వెరీ. మంచివారు అనగా గుడ్ పీపుల్స్. మంచివారు అనగా గుడ్ పీపుల్స్. మా పాఠశాల ఉపాధ్యాయులు చాలా మంచివారు. Our school teachers are very good.
మా అమ్మ చక్కగా వంట చేస్తుంది. మా అమ్మ చక్కగా వంట చేస్తుంది. ఇన్ ఇంగ్లీష్ మై మదర్ కుక్స్ వెల్. మై మదర్ కుక్స్ వెల్. మా అనగా మై. మా అనగా ఇన్ ఇంగ్లీష్ మై. అమ్మ అనగా ఇంగ్లీష్లో మదర్ అని అంటాము. అమ్మ మదర్. చక్కగా అనగా వెల్ లేదా నైస్లీ లేదా బ్యూటిఫుల్లీ. చక్కగా వెల్ లేదా నైస్లీ లేదా బ్యూటిఫుల్లీ. వంట చేస్తుంది అనగా ఇంగ్లీష్లో కుక్స్. వంట చేస్తుంది ఇంగ్లీష్లో అనగా కుక్స్. మా అమ్మ చక్కగా వంట చేస్తుంది. మై మదర్ కుక్స్ వెల్. మా తాతకు ఒక కారు ఉంది. మా తాతకు ఒక కారు ఉంది. ఇన్ ఇంగ్లీష్ మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మా అనగా మై. మా అనగా ఇంగ్లీష్లో మై. తాతకు అనగా టు గ్రాండ్ ఫాదర్. తాతకు అనగా టు గ్రాండ్ ఫాదర్. ఒక అనగా వన్ లేదా ఏ. ఒక అనగా వన్ లేదా ఏ. కార్. కార్ అను వాక్యము ఇంగ్లీష్ నుంచి తీసుకున్న వాక్యమే. ఉంది హ్యాస్ లేదా ఈస్. ఉంది హ్యాస్ లేదా ఈస్. మా తాతకు ఒక కార్ ఉంది. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మై గ్రాండ్ ఫాదర్ హ్యాస్ ఏ కార్. మా అన్నయ్య విదేశాలకు వెళ్తున్నాడు. మా అన్నయ్య విదేశాలకు వెళ్తున్నాడు. ఇన్ ఇంగ్లీష్ మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్. మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ గోయింగ్ అబ్రాడ్. మా అనగా మై. మా అనగా మై. అన్నయ్య అనగా ఎల్డర్ బ్రదర్. అన్నయ్య అనగా ఎల్డర్ బ్రదర్. విదేశాలకు అనగా టు ఫారెన్ కంట్రీస్ లేదా అబ్రాడ్. విదేశాలకు అనగా టు ఫారెన్ కంట్రీస్ లేదా అబ్రాడ్. వెళ్తున్నాడు అనగా ఈజ్ గోయింగ్. వెళ్తున్నాడు అనగా ఈజ్ గోయింగ్. వెళ్ళడం అనగా టు గో. వెళ్ళడం అనగా టు గో. మా అన్నయ్య విదేశాలకు వెళ్తున్నాడు. మై ఎల్డర్ బ్రదర్ ఈజ్ గోయింగ్ టు అబ్రాడ్. మా నాన్న ఉద్యోగం పోయింది. మా నాన్న ఉద్యోగం పోయింది. మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. ఇన్ ఇంగ్లీష్ మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. మా అనగా ఇంగ్లీష్లో మై. మా అనగా మై. నాన్న అనగా ఇంగ్లీష్లో ఫాదర్. నాన్న అనగా ఫాదర్. ఉద్యోగం అనగా జాబ్ లేదా ఎంప్లాయ్మెంట్. ఉద్యోగం అనగా జాబ్ లేదా ఎంప్లాయ్మెంట్. పోయింది అనగా లాస్ట్. పోయింది అనగా లాస్ట్. మా నాన్న ఉద్యోగం పోయింది. మై ఫాదర్ లాస్ట్ హిస్ జాబ్. మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. మా ఇంట్లో తినడానికి ఏమీ లేవు. ఇన్ ఇంగ్లీష్ there is nothing to eat in my house. There is nothing to eat in my house. మా అనగా మై లేదా అవర్.
మా అనగా మై లేదా అవర్. ఇంట్లో అనగా ఇంగ్లీష్లో ఇన్ ద హౌస్. ఇంట్లో అనగా ఇన్ ద హౌస్. తినడానికి అనగా టు ఈట్. తినడానికి అనగా టు ఈట్. ఏమి అనగా ఎనీథింగ్ లేదా వాట్. ఏమి అనగా ఎనీథింగ్ లేదా వాట్. లేవు అనగా దేర్ ఆర్ నాట్ లేదా డోంట్ హ్యావ్. లేవు అనగా దేర్ ఆర్ నాట్ ఆర్ డోంట్ హ్యావ్.